అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం చేతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్టా. రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ లీడర్లు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఏమని కంప్లైంట్ ఇవ్వచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అద్భుతంగా నడిపిస్తున్నాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, 420 హామీలు అమలు చేస్తున్నాం, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ కంటే అద్భుతంగా నడిపిస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులైనా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లైనా, మీనాక్షి మేడం అయినా, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయినా ఎందుకు రేవంత్ రెడ్డి పైన అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తారు? మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేది మనం ఈ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లకు చెప్పుకుంటున్నటువంటి మాట ఏందట అంటే, కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే కారణం నేనే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలిచిందంటే కారణం నేనే, ఎంపీ ఎన్నికలలో ఆ 8 సీట్లు 7 సీట్లు వచ్చిందంటే కారణం కూడా నేనే, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్కి అనుకూలంగా సీట్లు వచ్చినాయంటే కారణం నేనే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అనుకూలంగా కాంగ్రెస్కి సీట్లు వచ్చినాయంటే కారణం నేనే, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచిందంటే కారణం కూడా నేనే, అసలు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిందే నేను పాదయాత్ర చేయబట్టి అధికారంలోకి వచ్చింది, జనాలు మొత్తం నా ముఖం చూసే ఓట్లేసిరు, నేను లేకపోతే ప్రభుత్వం కూడా పడిపోతుండే, నేను లేకపోతే ప్రభుత్వమే లేదు, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా, 2034 దాకా కాంగ్రెసే అధికారంలోకి ఉంటుంది, 2034 తర్వాత నేను జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు చేస్తా అనేటటువంటి ముచ్చట రేవంత్ రెడ్డి అందరికి చెప్పుకుంటున్నాడట. అసలు కాంగ్రెస్ ఇంత బలంగా ఉందంటే కారణం నేనే, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏం చక్కగా పనిచేస్తలేరు, నేనే సూపర్ పనిచేస్తున్నా, మంత్రులు చేయాల్సినటువంటి పని కూడా నేనే చేస్తున్నా, మంత్రులు మొత్తం ఫెయిల్ అయిపోయారని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు. అంతెందుకు, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి ఒక మీడియా ఛానల్, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి, ఇటు చంద్రబాబుకు క్లోజు, ఇటు రేవంత్ రెడ్డి క్లోజ్. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు మస్తుగా రాసిండు. ఆయన ఏమంటాడు, రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తుంది కానీ మంత్రులు పనిచేస్తలేరు, మంత్రుల వల్ల రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది, మంత్రుల వల్ల ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, మంత్రుల వల్ల రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డిని పొగడడం, మంత్రులను విమర్శలు చేయడం, మంత్రుల పైన నెగిటివ్ వార్తలు రాయడం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా జరిగినాయి, మనం చూసినాం కదా. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ సూపరు, మంత్రులే మంచిగా లేదు, మంత్రుల పర్ఫార్మెన్స్ చక్కగా లేదని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రకరకాల వార్తలు రాయడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మంత్రులను తిట్టినట్టు, రేవంత్ రెడ్డి మంత్రులపైన కోప్పడ్డట్టు, మంత్రులపైన సీరియస్ అయినట్టు వార్తలు రాయడం, సీన్ కట్ చేస్తే మంత్రులను అడిగితే రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎందుకు కోప్పడతాడు, మమ్మల్ని ఎందుకు సీరియస్ అవుతాడు, మేము మంచిగానే పని చేస్తున్నాం, మాకేం అవసరం అని చెప్పి మంత్రులు చెప్పడం. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి తన పవర్ చూపించుకుంటున్నాడు. అంటే నేను లేకపోతే అసలు కాంగ్రెసే లేదు, నేను లేకపోతే అసలు ప్రభుత్వమే లేదు, నేను లేకపోతే అసలు ప్రభుత్వాన్ని ఇక్కడ దాకా తీసుకురాకపోతుండే, నేను లేకపోతే ప్రభుత్వం పడిపోతుండే, నేను లేకపోతే అసలు ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అనేటటువంటి టైప్లో రేవంత్ రెడ్డి తనను తను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. తనను తను ఎక్కువ, అంటే మొత్తం కాంగ్రెస్లో నేనే గొప్ప, తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే నేను ఒక్కనే ఆప్షన్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉండాలంటే, ప్రభుత్వం కాన్స్టెంట్గా నడవాలంటే నేను ఒక్కనే ఆప్షన్, అధిష్టానానికి వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి టైప్లో రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. తనను తాను ఎక్కువ ఒక పై స్థాయికి తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ విషయాలు కూడా చాలామంది చూస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి పైన ఎందుకు కొంతమంది లీడర్లు కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇన్ కేస్ అధిష్టానం అడిగిరట, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఏం కథ అని చెప్పి అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు, అట్లనే కొంతమంది సీనియర్ లీడర్లు, మీనాక్షి మేడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళను అధిష్టానం ఖచ్చితంగా అడుగుతారు, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఏం కథ. మరి రకరకాల పంచాయతీలు అవుతున్నాయి, బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన పంచాయతీ అయింది, 9 రోజుల పాటు అరెస్ట్ చేస్తలేరు, రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు, రేవంత్ రెడ్డి ఎన్నో దాచిపెట్టిండని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఇట్లా చేస్తే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది కదా, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం నుండి ఏఐసిసి లీడర్లు అడుగుతారు కదా. ఖచ్చితంగా అధిష్టానం నుండి మల్లికార్జున ఖర్గేనో లేకపోతే కేసీ వేణుగోపాల్ ఇంకా వేరే లీడర్లు ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటారు. ప్రభుత్వానికి డ్యామేజ్ వస్తే వాళ్ళకి ఇబ్బంది కదా. కాంగ్రెస్ ఉన్నదే 2-3 రాష్ట్రాల అధికారంలో, అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో లేదు, పొత్తులు పెట్టుకొని కాంగ్రెస్ ముందడు పోయేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇండివిజువల్గా గెలిచిందంటే
ఒకటి తెలంగాణలో, తర్వాత కర్ణాటకలో ఇట్లా ఇండివిజువల్గా గెలుచుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తారు. కేరళలో కూడా పొత్తు పెట్టుకుని అలయన్స్లోనే తెరపైకి వచ్చిరు. తర్వాత తమిళనాడులో కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చిరు. ఉండే 2-3 రాష్ట్రాల్లో కాంగ్రెస్. మరి వాటిని కాపాడుకోవాలి కదా, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే అధిష్టానం నుండి ఎప్పటికప్పుడు అసలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఏంది, ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఏంది, ఆ ముఖ్యమంత్రుల పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, ముఖ్యమంత్రులు ఏం చేస్తారు, మరి ప్రభుత్వం కొసాకరికి వెళ్తుందా, లేకపోతే ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఇబ్బంది అవుతుందా, ఇవన్నీ కూడా అధిష్టానం ఖచ్చితంగా తెలుసుకుంటారు. తెలుసుకునేటటువంటి అంశంలోనే కాంగ్రెస్ హైకమాండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అడిగిరట. అడిగి తెలుసుకునే కార్యక్రమం చేశారట. తెలంగాణలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, రేవంత్ రెడ్డి మరి జాతీయ రాజకీయాలు అంటుండు, దేశ రాజకీయాలు అంటుండు, రేవంత్ రెడ్డి 2034 దాకానే ముఖ్యమంత్రి ఉంటా అంటుండు. అసలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఆయన వర్షన్ ఏంది, జనాలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారా, ప్రేమతో ఉన్నారా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనాల ఒపీనియన్ ఏంది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా, రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాడా, రేవంత్ రెడ్డి అందరితో మంచిగా మాట్లాడుతుండా, రేవంత్ రెడ్డి అందరినీ కలుస్తున్నాడా, అసలు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది ఎట్లుంది అని చెప్పి హైకమాండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నని అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని చాలా క్లియర్ కట్గా ఆయన అధిష్టానానికి చేరవేసేటటువంటి కార్యక్రమం చేసినట్టు. అసలు వినబడుతున్న అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కొన్ని మీడియా ఛానల్లో రకరకాల కథనాలు రాస్తున్నారు. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు ఈ అంశం పైన రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తారు. అధిష్టానం పిసిసి అధ్యక్షుని అడిగిరట, తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నాడు, మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు రేవంత్ నాతో కలువు, నువ్వు అనుకున్న స్థాయికి తీసుకెళ్తా, స్థానానికి తీసుకుపోతా అని చెప్పి ప్రధానమంత్రి అంటున్నాడు. బండి సంజయ్ కొడుకుని రేవంత్ రెడ్డి కాపాడిర్రు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమైనా బీజేపీతో దోస్తాన్ చేస్తుందా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది, అసలు ఏంది, మళ్ళా అధికారంలోకి వచ్చే పరిస్థితుందా కాంగ్రెస్, అసలు ఏం కథ అని చెప్పి పిసిసి అధ్యక్షుడిని కాంగ్రెస్ అధిష్టానం అడిగితే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఒక నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించినట్టు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గిట్లున్నది, రేవంత్ రెడ్డి బండి సంజయ్కి సంబంధించినటువంటి కేసు విషయంలో ఇట్లా వ్యవహరించిండు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలుస్తలేడనో, మంత్రులను కలుస్తలేడనో, రేవంత్ రెడ్డి రైతు బంధు అది చెప్పిండు ఇది చెప్పిండు, మొత్తం ఇయ్యలేదు పూర్తి స్థాయిలో, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా చక్కగా వచ్చే పరిస్థితి లేదు, మరి రేవంత్ రెడ్డి అటు పోతుండు ఇటు పోతుండు తిరుగుతుండు తప్ప ఎక్కడ కూడా రియాలిటీలో ఏం సకా పనిచేస్తలేడనో, లేకపోతే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంత పెద్దగా ఏం బాగాలేదనో, ఇట్లా రకరకాలుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివేదికలు పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేసిందట. అంటే ఓవరాల్గా రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్ఫార్మెన్స్, అట్లనే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సంబంధించిన పర్ఫార్మెన్స్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఢిల్లీకి పంపించే కార్యక్రమం చేస్తే, నా గురించి ఉన్నది ఉన్నట్టు ఎట్లా పంపుతారు, నేను మంచి పని చేయకపోయినా మంచి పని చేస్తున్నానే చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి పని చేయకపోయినా మంచి పని చేస్తున్నానే చెప్పాలన్నట. రేవంత్ రెడ్డి ఏ పని చేయక ఇంటికాడ కూర్చున్నా రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తుండు, మొత్తం నియోజకవర్గాలలో తిరుగుతుండు, జనాల్లో తిరుగుతుందనే చెప్పాలన్నట. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన ఎందుకు వార్తలు రాపించారు అనుకుంటారు? బిగ్ టీవీ అనేటటువంటి ఛానల్లో పొద్దుగాల లేస్తే మహేష్ కుమార్ గౌడ్ పైన ఒక బీసీ బిడ్డ పైన రకరకాల వార్తలు, మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్, అటర్ ఫ్లాప్, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్ష పదవి వేస్ట్, ఒద్దిగా ఉండకూడదు అని చెప్పి రకరకాల వార్తలు. కారణం ఏంది? మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ని, తెలంగాణలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని, తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానాన్ని మొత్తం ఢిల్లీ అధిష్టానానికి చేరవేసిందట. రేవంత్ రెడ్డి కోపం ఏంది? నా గురించి ఉన్నది ఉన్నట్టు ఎట్లా చెప్తాడు, నా గురించి లేనిపోయింది ఎట్లా చెప్తాడు, నేను మంచిగానే పని చేస్తున్నా కదా, నా గురించి ఏ విధంగా మాట్లాడతాడని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి కోపం అట. అందుకే రేవంత్ రెడ్డి కావాలనే అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వార్తలు రాపిస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఒక ఛానల్, ప్రముఖ ఛానల్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న పైన వస్తున్నటువంటి వార్తలు ఏదైతున్నాయో ఆ ఛానల్ రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ చుట్టపోళ్ళది, చుట్టపోళ్ళు అంటాం కదా మనం, ఒక బంధువుది, రేవంత్ రెడ్డి బంధువుది ఆ ఛానల్. మరి రేవంత్ రెడ్డి బంధువు ఛానల్లోనే ఎందుకు వస్తున్నాయి? వేరే ఛానల్ రావచ్చు కదా. ఇప్పుడు TV9, TV5, NTV, 10TV, తర్వాత జీ తెలుగు న్యూసు, ఆ తర్వాత శాటిలైట్ సాక్షి ఛానల్, లేకపోతే ఇంకా చాలా ఛానల్ నేను మర్చిపోతున్నా, మస్తు ఛానళ్ళు ఉన్నాయి, శాటిలైట్ ఛానల్ అన్నీ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. మరి ఆ ఛానళ్ళలో పిసిసి అధ్యక్షుడు ఫెయిల్ అయిండు, పిసిసి అధ్యక్షుడు డిజాస్టర్, పిసిసి అధ్యక్షుడు అసలు అధ్యక్ష పదవిలో ఉండే అర్హత లేదా, ఆ ఛానల్లో ఎందుకు వస్తలేవు వార్తలు? కేవలం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఛానల్లో మాత్రమే ఎందుకు వార్తలు వస్తున్నాయి? దీని వెనకాల కారణం ఏంది, అర్థమైంది? రేవంత్ రెడ్డి హస్తం లేకుండానే ఇవన్నీ వస్తున్నాయా? కాబట్టి రేవంత్ రెడ్డి బండారాన్ని ఆ పిసిసి అధ్యక్షుడు బయట పెడితే, అధిష్టానం చేతిలో రేవంత్ రెడ్డి చిట్టా పెడితే, అప్పుడు
రేవంత్ రెడ్డి కోపం వచ్చి పిసిసి పైన ఈ విధంగా కోపం తీర్చుకుంటున్నాడు అనేది వినబడుతున్న వర్షన్. అసలు పిసిసి సక్క పనిచేయలేడని, గాంధీ భవన్ పోతలేడని, గాంధీ భవన్లో మొత్తం బీర్ సీసాలు కనబడుతున్నాయి, మొత్తం ఆషిక్లు దీని అంబార్లు దీని ఊస్తుర్రని, లేకపోతే గాంధీ భవన్లో మొత్తం పాములు తిరుగుతున్నాయని, గాంధీ భవన్లో అసలు ఎవరు పోతలేరని, గాంధీ భవన్ పోవడమే బంద్ చేసిన పిసిసి అధ్యక్షుడని, పిసిసి అధ్యక్షుడు ఎంతసేపు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుండని, ఇంటికాడ ఉంటుండని, లేకపోతే అసలు పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే లెక్క మంత్రి లెక్క ఫీల్ అవుతుండని, ముఖ్యమంత్రి లెక్క ఫీల్ అవుతుండని వార్తలు బిగ్ టీవీలు. ఎందుకు ఈ కారణం ఏంది? ఇప్పుడు ఎప్పుడు లేనటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో ఈ 2 రోజులలో ఎందుకు వచ్చినాయి వార్తలన్నీ? ఎందుకంటే రేవంత్ రెడ్డి బండారం ఈ 2-3 రోజుల మధ్యలోనే పిసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్ మేడం చెప్తే, మీనాక్షి నటరాజన్ మేడం మొత్తం డేటా అంతా అధిష్టానానికి పంపించిన అనేది వినబడుతున్న వర్షం. ఎప్పటికప్పుడు అధిష్టానం 3 నెలలకోసారి, 5 నెలలకోసారి, 6 నెలలకోసారి, 8 నెలలకోసారి, సంవత్సరానికోసారి తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం పైన రిపోర్ట్ తెప్పించుకుంటున్నట్టు. ఎప్పటికప్పుడు మీనాక్షి మేడం అడిగి తెలుసుకుంటున్నట్టు అసలు తెలంగాణలో ఏంది పరిస్థితి, ఏం జరుగుతుందని చెప్పి. రేవంత్ రెడ్డి వేటివ్ న్యూస్ కాన్క్లేవ్లో ఒక ముచ్చడి చెప్పిండు, మీకు అందరు గుర్తుండే ఉంటుంది. రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేసి తెలంగాణలో ఏదో కేసు పంచాయతీ నడుస్తుంది, అదేందో కొంచెం చూడండి, వైరల్ అవుతుంది మొత్తం దేశం అంతా, ఏందా కేసు అని చెప్పి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకు గురించి, అంటే రాహుల్ గాంధీ బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన కేసు గురించి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి రాహుల్ గాంధీ మాట్లాడిండట. రాహుల్ గాంధీ కూడా తెలిసింది ఈ కేసు విషయం అని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా వేటివ్ న్యూస్కు సంబంధించిన ఒక ప్రోగ్రాంలో చెప్పిండు. అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది రాహుల్ గాంధీకి పిన్ టు పిన్ అప్డేట్ పోతుంది అన్నట్టే కదా. ఇప్పుడు ఎవరిది 15వ తారీఖు రేవంత్ రెడ్డి చెప్పిండు బండి సంజయ్ వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి కేసు గురించి రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేసిండు. రాహుల్ గాంధీ ఫోన్ చేసి అసలు ఏంది కేసు అని చెప్పి నన్ను అడిగిండు. మేము అది ఆల్రెడీ చేస్తున్నాం సార్ అని చెప్పినాం. అంటే రాహుల్ గాంధీ అధిష్టానం నుండి రేవంత్ రెడ్డికి ఫోన్ వచ్చిందంటే మరి తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అధిష్టానం ఎప్పటికప్పుడు తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నట్టు. దీన్ని బట్టి చూస్తే అదే కదా అర్థమయ్యేది. ఎట్లా అర్థమవుతుంది? అధిష్టానానికి ఎవరు చేరవేస్తారంటే ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రెసిడెంట్, తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూసుకోవాలి, ఆయనకు బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఖచ్చితంగా మహేష్ అన్నే చూసుకోవాలి. కాబట్టి మహేష్ అన్న తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కానివ్వండి, మంత్రుల పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్, ఎంపీల పర్ఫార్మెన్స్, ఎమ్మెల్సీల పర్ఫార్మెన్స్, అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నాడు, ఏం కథ, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నదా, లేకపోతే రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ ఉన్నదా, అసలు ఏంది కథ, రేవంత్ రెడ్డి ఎట్లా ఆయనే ప్రూవ్ చేసుకుంటూ ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, ఏంది, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలుస్తుండా, మంత్రులను కలుస్తుండే, ఇవన్నీ విషయాలు ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకోపోతారు. తీసుకోపోవడమే తప్పు. ఇప్పుడు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్తలు, గతంలో పొన్నం ప్రభాకర్ పైన వార్తలు, గతంలో బట్టి విక్రమార్క పైన వార్తలు, ఇప్పుడు పిసిసి పైన వార్తలు. అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేనటువంటి వాళ్ళపైన వార్తలు, రేవంత్ రెడ్డికి నెగిటివ్ ఉండేటటువంటి వాళ్ళపైన వార్తలు. రేవంత్ రెడ్డి చేస్తున్న కథ ఇది కదా. ఎందుకు ఇది కారణం ఏంది, వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి వీళ్ళ వెనకాల లేరని, ఈ వార్తల వెనకాల రేవంత్ రెడ్డి సంబంధమే లేదనుకుందాం. మరి ఒక్క ట్వీట్ పెట్టడేందుకు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేందుకు, మీడియా ఛానల్ వస్తున్న వార్తల పైన? సరే పిసిసి అధ్యక్ష పదవిలో మహేష్ అన్న ఉన్నాడు, ఎమ్మెల్సీ కూడా. మరి మహేష్ కుమార్ గౌడ్ ఏం మంత్రి కాదు కదా, క్యాబినెట్లో లేడు కదా, పిసిసి అధ్యక్ష పదవి అంటే పార్టీ అధ్యక్షుడు కదా. మా అధ్యక్షుని పట్టుకొని గట్టెట్ల వార్తలు వేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి అట్లీస్ట్ ఒక అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన మాట్లాడవచ్చు కదా, అట్లా మాట్లాడు. అసలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఒకటే అంటున్నారు, ఏంది, 2034 దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి పిసిసి పదవిలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. రేవంత్ రెడ్డి పిసిసి పదవిలో ఉండి తర్వాతనే రేవంత్ రెడ్డి పిసిసి పదవిలోనే కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చింది అనేటటువంటి ఆలోచనతోటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు పిసిసి పదవిలో మహేష్ అన్న ఉన్నాడు. మహేష్ అన్న కాంగ్రెస్ని అద్భుతంగా నడిపిస్తున్నాడు. మహేష్ అన్న ఎమ్మెల్యేలను సెట్ చేస్తున్నాడు, మంత్రులను సెట్ చేస్తున్నాడు, అందరితో డిస్కస్ చేస్తున్నాడు, మంచిగా అందరితో క్లోజ్ ఉంటున్నాడు. మహేష్ కుమార్ గౌడ్కు ఫాలోయింగ్ ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్ చెప్తే ఎమ్మెల్యేలు వినే పరిస్థితున్నది, మంత్రులు వినే పరిస్థితున్నది. అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తే మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ఏదైతే ఆ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి పేరు కూడా ఉన్నది. మళ్ళీ 2034 దాకా సీఎం రేవంత్ అని అనుకుంటున్నాడు. 2028 దాకా పిసిసి అధ్యక్ష పదవిలో మహేష్ కుమార్ గౌడే ఉంటే, ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తే అధిష్టానం పుసుక్కున మహేష్ కుమార్ గౌడ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వగల. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేపటి రోజు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే పిసిసి పదవిలో మహేష్ కుమార్ గౌడే ఉన్నాడు కాబట్టి మహేష్ కుమార్ గౌడే అధికారంలోకి తీసుకొచ్చింది అనేటటువంటి ఆలోచనతోటి మహేష్ కుమార్ గౌడ్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే మోసం అవుతుంది. అందుకే ఎవరైతే ఎదుగుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తొక్కేసి నేనే ముఖ్యమంత్రి ఉండాలి, మళ్ళా నా కింద వీళ్ళందరూ ఉండాలి, నేను ఎట్లా చెప్తే అట్లా అయినాలనేటటువంటి ఒక ఒపీనియన్ తోటి
ఆ పెద్ద మనిషి అట్లా చేస్తా ఉన్నాడు అనేది వినబడుతున్న అంశం. పెద్ద మనిషి అంటే ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాడు. ఇదంతా కూడా నేనే సీఎం ఉండాలి 2034 దాకా, మళ్ళీ నేనే అంటే నెక్స్ట్ టైం కూడా నేనే సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆలోచనతోటి ఎదుగుతున్నటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్గా ఉన్నటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డికి అంటే ఎవరైతే రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరిపైన రేవంత్ రెడ్డి చిన్నగా ఏదో రకంగా వాళ్ళని టార్గెట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి బండారం వ్యవహారం అంతా కూడా అధిష్టానం చేతిలోకి పోయిందట. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి పైన ఫోకస్ పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఏం కథ, రేవంత్ రెడ్డి ఏ పార్టీతోటి క్లోజ్ ఉంటున్నాడు, ఏ పార్టీతో మాట్లాడుతున్నాడు, ఢిల్లీకి పోయినప్పుడు ఏ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీతో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం కథ అనేది పిన్ టు పిన్ అధిష్టానం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి బండారం ఇప్పుడు అధిష్టానం చేతిలో ఉంది. మరి అధిష్టానం ఏమని ప్రశ్నిస్తారు, ఏమని క్వశ్చన్ చేస్తారో ముందు చూడాలి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పంచాయతీ, కాంగ్రెస్కి సంబంధించిన పంచాయతీ కూడా పెద్ద ఎత్తున అధిష్టానానికి చేరిందట. మహేష్ కుమార్ గౌడ్ కూడా మళ్ళీ అధిష్టానానికి చెప్పిన నా పైన ఇట్లా వార్తలు రాస్తున్నారని చెప్పి మొత్తం మహేష్ కుమార్ గౌడ్ చెప్పాల్సినంత అధిష్టానానికి వాళ్ళు చెప్పేసిందట. అధిష్టానం ఏమని రియాక్ట్ అవుతారు అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.